స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ అవలంబించిన అహింసా సిద్ధాంతం నేటి తరానికి ఆదర్శం కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా ఒంగోలు గాంధీ రోడ్లో గాంధీ విగ్రహానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, కలెక్టర్ రాజాబాబు, మేయర్ గంగాడ సుజాత, 20 సూత్రాల అమలు కమిటీ రాష్ట్ర చైర్మన్ లంకా దినకర్, పీడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్పర్సన్ విజయ్ కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ విగ్రహం వద్ద ఉన్న గ్రామ చావడి పునర్నిర్మాణానికి 40 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టేందుకు ప్రజాప్రతినిధులు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గ్రామ చావడి ప్రాంతంలో నిర్మించే భవనం అన్ని హంగులతో అందరికీ ఉపయోగపడే విధంగా నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కంది రవిశంకర్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఆర్డీఓ కళావతి, తహసీల్దార్ పిన్నెక మధుసూదన్ రావు, కమిషనర్ వెంకటేశ్వరరావు, తాతా ప్రసాద్, పలువురు నాయకులు పాల్గొన్నారు.